రెండో విడత అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీడీఎస్ రేషన్ కుంభకోణం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేస్తోంది. కోల్కతా, బర్ధమాన్, హబ్రా ప్రాంతాల్లోని సప్లయర్లు, ఎగుమతిదారులకు చెందిన సుమారు 9 ప్రాంగణాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గోజ్దంగాంలోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020 అక్టోబర్లో బసిర్హత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ మనీ లాండరింగ్ కేసు నమోదైంది. పేదల సంక్షేమ పథకాలకు ఉద్దేశించిన రేషన్ గోధుమలను భారీ ఎత్తున పక్కదారి పట్టించారన్నది ప్రధాన ఆరోపణ. గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా ఉండేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బెంగాల్ ప్రభుత్వ మార్కింగ్ ఉన్న అసలైన గోనె సంచులను నిందితులు తొలగించడం లేదా మార్చేయడం చేసేవారని తెలుస్తోంది. ఆ గోధుమలను వేరే సంచుల్లోకి నింపి వాటిని చట్టబద్ధమైన స్టాక్గా మార్చి బహిరంగ మార్కెట్లో విక్రయించడం లేదా విదేశాలకు ఎగుమతి చేయడం చేసేవారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణం కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియా మల్లిక్తో పాటు మరికొందరిని ఈడీ అధికారులు ఇదివరకే అరెస్టు చేశారు.